లైవ్ చూస్తున్నాను. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగబోతుంది కాసేపట్లో. సో, కెప్టెన్సీ టాస్క్ జరిగే ముందు బిగ్ బాస్ ఏమన్నాడంటే, మీకు ఎవరైతే కెప్టెన్సీ అయ్యే అర్హత లేదా అని అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి. మిగతా వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్‌గా మిగిలిపోతారు అంటే దివ్య పేరు, తనుజ పేరు తీసింది దివ్య. సో, తనకి ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, దివ్య రీజనింగ్ ఏంటి అంటే, నీకు చాలా సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. అందుకని నువ్వు సేఫ్ ఉన్నావు కదా! మళ్ళీ ఇంకా ఇమ్యూనిటీ నీకు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను తీసేస్తున్నాను అంది. ఇట్లా మాట్లాడడమే కాకుండా కొన్ని పర్సనల్‌గా కొంచెం టార్గెట్ చేసి రెచ్చగొట్టినట్లు మాట్లాడింది దివ్య తనుజని. నువ్వు ఫేక్ అని, నువ్వు వాడుకొని వదిలేస్తావని ఇట్లా రకరకాలుగా మాట్లాడింది. ఇంకా తనుజ కూడా ట్రిగ్గర్ అయిపోయి తనుజ కూడా అరిచింది. సరే పో, చెప్పుకోపో అని అంది. చెప్పుకోపో అన్నంత మాత్రాన అది ఏమీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అని కాదు నా దృష్టిలో. పో ఏంటి, పో అంటావు, నువ్వు చెప్తే నేను పోవాలా, ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అనే పాయింట్ని చాలా ట్రిగ్గర్ చేసి చాలాసేపు యూజ్ చేస్తూనే ఉండింది దివ్యాని. సో, దీన్ని చూసి ప్రోమోలో ఎవరైనా లేకపోతే ఎపిసోడ్‌లో చూసి తనుజ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిందేమో అని అనుకోవచ్చు. ఒరిజినల్‌గా మనకేం జరిగిందని మనకు చూపియరు. లైవ్‌లో కూడా కొంచెం ఫైట్ కట్ చేశారు. ప్రోమోలో ఉన్నంత ఫైట్ లేదు అక్కడ. బిగ్ బాస్ ఎడిటర్ కట్ చేసినట్టు మనం అనుకోవచ్చు. మరి దివ్య చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే ఒకవేళ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ సార్లు వచ్చిందని, లేదంటే ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి తనుజని తీసేస్తున్నాను అని చెప్పిన రీజను ఇమాన్యుయల్‌కి కూడా, మరి తన ఫ్రెండ్ అయిన ఇమాన్యుయల్‌కి కూడా వర్తిస్తుంది కదా! ఇమాన్యుయల్‌కి 10 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ప్లస్ ఇమాన్యుయల్ కూడా 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు అండ్ 2 టైమ్స్ కెప్టెన్సీ చేశాడు కంప్లీట్‌గా. సో, మరి ఇమాన్యుయల్‌ని ఎందుకు తీసేయలేదు? ఆ లెక్కలో ఇమాన్యుయల్‌ని కూడా తీసేయాలి కదా! ఇదంతా పర్సనల్ గ్రడ్జ్ పైనే చేస్తుందని నా ఫీలింగ్. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి.